ఈ రాష్ట్రంలో మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, టమాటా రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ కనీసము గిట్టుబాటు ధర కల్పించకపోయినప్పటికీ కూడా ఈరోజు దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్కొని అక్రమ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే, దీని మీద రైతులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలం గరేడు గ్రామంలో సుమారు 8,300 ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసాల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. గత 2 నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను, మీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని రైతుల భూముల్ని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు. మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను, ఈ నిర్ణయాన్ని